ఈ లెటర్స్ ఇక్కడికెలా వచ్చాయి? ఇవి నేను కిషోర్‌కి రాసిన లెటర్స్ కదా! అని క్వెషన్‌తో వందనని చూస్తుంటే, వందన ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుంది. వందన వెనకాల ఎవరో ఒకతను నుంచునున్నాడు. వంగి చూస్తే అది కిషోర్. కిషోర్‌ని ఇన్నాళ్ళ తర్వాత ఇక్కడ చూస్తున్నాను. అది ఇలాంటి సిట్యుయేషన్‌లోనా? అని ప్రీతి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్. అప్పుడప్పుడే ప్రీతి 10థ్ క్లాస్ అయ్యి కాలేజ్‌కి వెళ్తుంది. కాలేజ్‌కి వెళ్ళే దారిలో రోజు కిషోర్ వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌తో బండాపి మాట్లాడుతూ ఉండేవాడు. అంత పెద్ద గ్రూప్‌లో ప్రీతి దృష్టి మాత్రం కిషోర్ మీదే పడింది. కిషోర్ కూడా ఇది గమనించి దానికి రెస్పాండ్ అవుతూ ప్రీతినే చూస్తూ ఉండేవాడు. కిషోర్‌కి ప్రీతి గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో స్లిప్ రాసి ప్రీతికి అందేలా చేశాడు. నీ పేరేంటి అని. అప్పుడు ప్రీతి ఇంకొక స్లిప్‌లో నా పేరు ప్రీతి, నీ పేరేంటో అంటూ ఒక స్లిప్ రాసి కిషోర్‌కి అందేలా చేసింది. స్లిప్స్ లెటర్‌గా మారి పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత ఇద్దరు చాలా మంచి స్నేహితులయ్యారు. అందులో ప్రీతి వాళ్ళ అమ్మకి ఆ ఊరు నుంచి ఈ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయింది. దాంతో ప్రీతి వాళ్ళు ఆ ఊరు నుంచి ఈ ఊరికి షిఫ్ట్ అయిపోయారు. కిషోర్‌ని ఎన్ని ఇయర్స్ తర్వాత చూసినందుకు ఆనందించాలో, ఇలాంటి సిట్యుయేషన్‌లో చూసినందుకు బాధపడాలో ప్రీతికి అసలు అర్థం అవ్వట్లేదు. ఇదంతా ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడ భవానీ అమ్మ ఆల్రెడీ ఉన్నది. ప్రీతికి ఈ ఇష్యూ పెద్దగా అవుతుందని అర్థమయ్యి అమ్మ అన్నపూర్ణమ్మకు ఫోన్ చేసి రమ్మన్నది. వందన భవానీ అమ్మతో లెటర్స్ చూపించి జరిగిందంతా చెప్తుంది. ప్రీతి ఇదంతా దూరం నుంచి చూస్తూనే ఉంది. నవ్వుతూ ప్లెజెంట్‌గా వచ్చిన భవానీ అమ్మ ఫేస్ ఫీలింగ్స్ చాలా సీరియస్‌గా మారుతున్నాయి. ఇంతలో కిషోర్ ప్రీతిని "సో ప్రీతి, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నిన్ను" అంటూ నవ్వుతూ పలకరించాడు. ప్రీతి సీరియస్‌గా కిషోర్ వంక చూసింది. వెంటనే వెనకాల నుంచి ఒక సౌండ్ వచ్చింది. ఏంటమ్మా ఎలా ఉంది అని. వెనక్కి తిరిగి చూస్తే అన్నపూర్ణమ్మ. కిషోరు అన్నపూర్ణమ్మకి ఒక రకంగా ప్రీతికి కూడా పరిచయం చేసుకుంటున్నాడు. హాయ్ ఆంటీ, నేను ఇంతవరకు మీకు తెలియదు. నేను ప్రీతికి కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్. కానీ ప్రీతికి కూడా తెలియని విషయం ఏంటంటే నేను కార్తీక్‌కి తమ్ముడిని. అది విని అన్నపూర్ణమ్మ, ప్రీతి ఇద్దరూ షాక్. అంతలో భవానీ అమ్మ, వందన ఇద్దరు నడిచి ప్రీతి, కిషోర్ అన్నపూర్ణమ్మ దగ్గరకు వచ్చారు. భవానీ అమ్మ చాలా సీరియస్‌గా ఉంది కానీ ఏమీ మాట్లాడట్లేదు. వందన మాత్రం అన్నపూర్ణమ్మతో ఆంటీ, మీరు చూసారా? తమ్ముడికి లెటర్స్ రాయడం ఏంటి, అన్నకి పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇది ఎక్కడన్నా ఉందా? ఈ పెళ్లి ఇంతటితో ఆపేద్దాం అంటూ సీరియస్‌గా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ మాట విన్న అన్నపూర్ణమ్మ తడబడుతూ అదేంటమ్మా, పెళ్లి పనులు ఇంతవరకు వచ్చాక ఆపేయమంటున్నావా? అప్పుడు వందన చాలా సీరియస్‌గా మీరెవరూ నా మాట పట్టించుకోవట్లేదు. ఈ విషయం కార్తీక్ వరకు తీసుకెళ్తాను అంటూ వెనక్కి తిరిగింది. కార్తీక్ ఆల్రెడీ అక్కడ వెనకాల ఉన్నాడు. జరిగిందంతా విన్నాడు. కానీ అక్కడ మాట్లాడుతుంది అక్క వందన కాబట్టి ఏమీ అనట్లేదు. వేరెవరైనా అయ్యుంటే ఈ పాటికి వాళ్ళందరినీ తిట్టి ఇంట్లో నుంచి గెంటేసేవాడు. కార్తీక్ ఆల్రెడీ విన్నాడు అండ్ కామ్‌గా ఉన్నాడన్న ధైర్యంతో అక్క వందన ఇంకా రెచ్చిపోవడం మొదలుపెట్టింది. కార్తీక్, చూసావా? తమ్ముడికి లెటర్స్ ఏంటి, అన్నగారితో పెళ్ళేంటి? ఈ అమ్మాయి వ్యవహారం బానే ఉంది. నీ ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. వీళ్ళ సంగతి, వీళ్ళ ఫ్యామిలీ సంగతి మనకు తెలీదని. ఈ పెళ్ళి ఇంతటితో ఆపేద్దాం అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అది విని కార్తీక్ సైలెంట్‌గానే ఉండిపోయాడు. వందనకి ఇంత జరిగినా భవానీ అమ్మ, అన్నపూర్ణమ్మ, కార్తీక్ ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతలో వెనకాల నుంచి కిషోరు కార్తీక్ రాగానే వెనక్కి జారుకున్నాడు. ఎందుకంటే కార్తీక్ కోపం అందరికీ తెలుసు. కోపం వచ్చిందంటే మనిషి కాదు. అక్క, నాకేదన్నా చెడు జరుగుతుందేమో, ఈ ఫ్యామిలీకి ఏదన్నా చెడు జరుగుతుందేమో అని నువ్వు భయపడుతున్నావు. నాకు ఆ సంగతి అర్థమైంది. నువ్వు ఇప్పటి వరకు నాకు అన్ని మంచే ఇచ్చావు. ఇప్పుడు కూడా అదే ఇవ్వాలని ట్రై చేస్తున్నావు. కానీ సరిగ్గా ఆలోచించు. నువ్వు కూడా ఒక ఆడపిల్లవే. నువ్వు చెప్పిన విషయాలన్నీ ప్రీతి చాలా చిన్నగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు. అవి ఇన్నోసెంట్‌గా చేసినవి. మనకు కనపడుతున్నంత వరకు తప్పులు కూడా లేవు. పైగా ఇప్పుడు ప్రీతి ఎవరో అమ్మాయి కాదు. మనింటి అమ్మాయి. మనింటి అమ్మాయిని మనం కాపాడుకోవాలి గానీ బయట పడేసుకుంటామా చెప్పు? దానికి వందన ఎక్స్‌ప్రెషన్స్ చాలా కోల్డ్‌గా మారిపోయాయి. వందన ఎక్కడో కన్విన్స్ అయింది. ప్రీతి కరెక్ట్ అని కాదు. కానీ కార్తీక్‌కి ప్రీతి అంటే చాలా ఇష్టమని. ఇంత ఇష్టపడ్డాక ఇప్పుడు మనం మాట్లాడడం కరెక్ట్ కాదని. ఇంతవరకు తన గీసిన గీతను దాటని కార్తీక్ ఇవాళ ఈ అమ్మాయి విషయంలో తన మాట వినకపోవడం వందనకి కోపంగానే ఉంది. ఆ కోపంలో వందన, అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రా అంటూ భవానీ అమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. లోపల వందన, భవానీ అమ్మ ఏం మాట్లాడుకుంటున్నారు అని బయట అన్నపూర్ణమ్మ, ప్రీతి భయపడుతూనే ఉన్నారు. అంతలో భవానీ అమ్మ బయటకు వచ్చింది. ఫేస్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. వస్తూనే అన్నపూర్ణమ్మ చేతులు పట్టుకొని, అన్నపూర్ణమ్మ గారు, ఇక్కడ జరిగిన విషయాలు మీరు ఇంతటితో మర్చిపోండి. అవి చిన్నపిల్లల చేష్టలు.
కాకపోతే మా చుట్టాలందరూ స్టేట్స్‌లో ఉన్నారు. పెళ్ళికి రావటానికి కొంచెం టైం పడుతుంది. మీకు అభ్యంతరం లేదంటే పెళ్లి ఒక 20 రోజులు పోస్ట్‌పోన్ చేద్దాము అని చాలా ప్లెజెంట్‌గా అన్నది. పెళ్లి ముహూర్తం అంతా మీ ఇష్టమండి. కానీ ఈరోజు మీరు, కార్తీక్ మా అమ్మాయిని సపోర్ట్ చేసిన తీరు నాకు చాలా నచ్చింది. ప్రీతి ఫ్యూచర్ మీ ఇద్దరి చేతుల్లో చాలా సెక్యూర్‌గా ఉంటుందని నాకు నమ్మకంగా ఉంది. నాకిది చాలండి. నేనింక బయలుదేరతాను అని కళ్ళు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి బయలుదేరిపోయింది. అన్నపూర్ణమ్మని డ్రాప్ చేయడానికి భవానీ అమ్మ కూడా వెనకాల వెళ్ళింది. అక్కడ కార్తీక్, ప్రీతి అండ్ వందన ఉన్నారు. కార్తీక్ ప్రీతిని చూసి వందనకి ఇంకా ఎందుకో కోపంగా ఉంది. అందుకని వందన ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి తన రూమ్‌లో వెళ్ళిపోయింది. అక్కడ ఈ హడావిడిలో ప్రీతి చేయికున్న రింగ్ కింద పడిపోయింది. ఇది ప్రీతి గమనించలేదు. కానీ కార్తీక్ గమనిస్తూనే ఉన్నాడు. వందన వెళ్ళిపోవడం చూసి ప్రీతి చాలా రిలాక్స్ అయింది. వెంటనే కార్తీక్ వంక తిరిగి, ఈ పెళ్లి కుదరాలని కాదు, కుదరొద్దని కాదు, కానీ ఈ తప్పు చేయలేదని చెప్పాలని ప్రీతి ఉద్దేశం. అది చెప్పబోతూ ప్రీతి, కార్తీక్ అసలు అంటూ ఏదో చెప్పబోయింది. దానికి కార్తీక్ ప్రీతి పెదాల మీద తన వేలు పెట్టి ష్ అని సౌండ్ చేశాడు. ఏమీ మాట్లాడొద్దు అన్నట్టుగా. అప్పుడు వెనక్కెళ్ళి కింద పడ్డ ఉంగరం తీస్తూ, ప్రీతి, ఏ రోజైనా నువ్వు నన్ను క్వశ్చన్ చేయొచ్చు కానీ నువ్వు నాకు ఆన్సర్ చెప్పే రోజు రాదు. ఇది నా ప్రామిస్ అంటూ ప్రీతి వేలికి ఉంగరం మళ్ళీ పెట్టడం మొదలుపెట్టాడు. దానికి ప్రీతి లోపల నా మాట చెప్పడానికి ఇంత కాంప్లికేటెడ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలా అని ఆలోచించాను. సో ఇప్పుడు నేనేం చెప్పక్కర్లేదు, నేనంత కష్టపడక్కర్లేదు అనుకుంటూ తనలో తను నవ్వుకుంటూ వెనక్కి తిరిగింది. అప్పుడు కార్తీక్, ఏంటి వాళ్ళు ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చావు, నన్ను ఇంప్రెస్ చేయడానికా భయపెట్టడానికా అని అన్నాడు. అప్పుడు ప్రీతి వెనక్కి తిరిగి కోపంగా, నేను నన్ను ఇంప్రెస్ చేయడానికే రెడీ అవుతాను అంటూ ప్రీతి బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయింది. ఇంతగా ఇష్టపడుతున్న కార్తీక్ ప్రీతి పెళ్లి జరుగుతుందా? కిషోర్ వందన ఏమన్నా అడ్డం వస్తాడా? రాహుల్ ఏమన్నా తిరిగి వస్తాడా? తెలుసుకోవడానికి వింటూనే ఉండండి. నేనే నా ఫేవరెట్.